హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమాదేవినండి. ఈ సీక్రెట్ మసాలా వల్లే టేస్ట్ అదిరిపోద్దండి. ఇలా చేస్తే నాటు చేప రుచి వేరండి. అయితే దానికోసం ముందుగా నేను ఇక్కడ మసాలా తయారు చేస్తున్నాను. 2 పావు కేజీ ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసి ముందు మిక్సీ వేసేసుకున్నాను. కళాయి వేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇవి వేసేయాలి. 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను అండి. కేజీకి 100 గ్రాములు పడుతుంది. అలాగే రసం తీసి పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు, కారం 4 స్పూన్లు వేస్తున్నానండి. చేప పులుసు అంటేనే కారం ఉండాలి. నెక్స్ట్ ఇగోండి ముక్కలు నేను కడిగేసి పెట్టుకున్నాను చూసారండి. ఇవి బురదలో చేపలు అనమాట. మనకు అసలు హెల్త్ పరంగా చెప్పాలంటే ఇది చాలా మంచిదండి. అన్ని చేపల కంటాను అంత ఆరోగ్యకరం అండి. ఈ చేపలు తింటే మాత్రం పచ్చి పొరటాలైనా తినొచ్చు. నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసి వేగనివ్వండి మసాలా అంతా. ఇలాగ మసాలా అంతా బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే చేపల పులుసు అంత బాగుంటుంది అనమాట. ఇది చూసారా, ఈ విధంగా వేగాలన్నమాట. నెక్స్ట్ చింతపండు పులుపు వేయాలి. ఏంటి మనం లేట్ అయినా చూడకూడదు, లేట్ అవుతుందని అనుకోకూడదండి. లేట్ అయితేనే మన వంటలు కూడా బాగుంటాయి అన్నమాట. చూసారా, పులుసు అంతా ఇలాగ వేసి ఒక్కసారి ఇది తిరగబడి మరగాలన్నమాట. ఇలాగా చూసారా ఎలా మరుగుతుందో, ఈ విధంగా మరగాలి. ఈ కంచెట్లోని ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా ఈ రసంలోని చేప ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడే ఉప్పు, పులుపు, కారం అన్నీ ఇప్పుడు మీరు చూసుకోవాలన్నమాట. ఏదైనా చేప ముక్కల పులుసు అంటేనే నూనె, ఉప్పు, కారం, పులుపు అన్నీ ఎక్కువే పడతాయండి. 10 నిమిషాలు హైలో పెట్టండి, 10 నిమిషాలు సిమ్లో పెట్టండి. మొత్తం మీద ఒక 25 నిమిషాలు ఉంటే చేప ఉడికిపోద్ది అనమాట. దీనికి ఒక సామెత కూడా ఉందండి. ఏంటంటే చికెన్ ఏమో ఉడక చెడ్డదంట, చేప ఏమో ఉడికి చెడ్డదంట. అంటే ఎక్కువసేపు ఉడకబెట్టాం అనుకోండి మెత్తగా అయిపోతాయి, తింటాను బాగోదనమాట. అందుకనేసి చూసుకొని వంట చేసుకోవాలి ఏదైనా సరే. ఇదిగోండి నేను సీక్రెట్ మసాలా అని చెప్పేసాను కదా, ఇదేనండి మసాలా. నేను ఆల్రెడీగా ఇది మసాలా చేసి మన ఛానల్లో పెట్టానండి, వీడియో ఉంది. ఒకసారి ఆ వీడియోని చూడండి మీరు కూడా. ఈ మసాలా అనేది చాలా బాగుందండి మసాలా మాత్రం. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలాగున్నదో మీరు తిని మాకు కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఏం కావాలనేది మాకు కామెంట్ పెట్టండి. వంట చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.